దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులు నిర్మించిందని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోంకుంట నరసారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొడకండ్ల వద్ద మల్లన్న సాగర్ కెనాల్ ద్వారా కూడవెల్లి వాగుకు దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి ఈఈ నారాయణతో కలిసి నరసారెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రస్తుతం మల్లన్న సాగర్లో 13 టీఎంసీల నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు. ఈ నీటిని యాసంగి పంట కోసం రైతులకు అందించనున్నట్లు చెప్పారు. కావున రైతులు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీల్లో 2 అమలు చేశామని, త్వరలో మిగిలిన గ్యారెంటీలను కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అంత ఖర్చు పెట్టి ఆడ నాణ్యత చూడరు. గోడపోచంలో కూడా ఎక్కడ కూడా వాళ్ళు పైసల గురించి పనిచేసారు కానీ రైతు సేవ చేద్దామని పనిచేయలే. రైతుల గురించి వాళ్ళు ఎప్పుడూ ఆలోచించలే. అందుకని మీ ద్వారా కోరేది ఏంటంటే ఇప్పటికైనా ఆ నాణ్యత సరి చేసే బాధ్యత మా ప్రభుత్వంది, కాంగ్రెస్ ప్రభుత్వంది. రైతులను ఆదుకునేది కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పుడు మా సీనన్న చెప్పినట్టు ఎప్పుడైనా ఫస్ట్ వీక్లో ఇచ్చినాం. ఇప్పుడు వారం కింద మా కొండ సురేఖ గారు వచ్చి రంగనాయక సాగర్కి ఇచ్చినాం. ఇంకో వారంలో హల్దీబాగ్లో కూడా నీళ్ళు ఇస్తున్నాం. ఈ విధంగా రైతుల గురించి ఆలోచించేది మా రేవంత్ అన్నొక్కడే. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తుండు. వాళ్ళు చేసిన దానికన్నా ఎక్కువ రైతులకు చెయ్యాలి అనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి మేము తప్పక ఇప్పుడే అధికారులను కూడా అడిగినాం. ఇది వారం రోజులు నడుస్తుందా, 10 రోజులు నడుస్తుందా, 0.5 టీఎంసీ మానేర్ డ్యామ్ చేరేదాకా కూడా నడుస్తుంది. అంటే 0.6 చేరవచ్చు, 0.7 చేరవచ్చు, ఒక 10 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు. తోవంటి ఉన్న మా ముత్తంరెడ్డి కట్టిన చెక్ డ్యామ్లు అన్నీ నింపుతూ, ఆ కుంటలు చెరువులు అన్నీ నింపుతూ రైతుల గురించి సేవ చేసేదే కాంగ్రెస్ ప్రభుత్వం. మీ ద్వారా అందరు రైతులను కూడా చెప్తున్నాం, మీకు ఏ అవసరం ఉన్నా మేము ఇద్దరం నాయకులకు అందుబాటులో ఉంటాం, సేవ చేస్తాం. కానీ వాళ్ళకే రెచ్చగొట్టే ఆలోచన కానీ కాంగ్రెస్ పార్టీకి లేదని మీ ద్వారా కోరుకుంటున్నాం. కొడకళ్ళ దగ్గర కూడలి వాగుకు యాసంగి పంటకు రైతులు నీళ్లు ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉంది. రైతులకు ఏదో అన్యాయం జరుగుతూ ఉంది, నీళ్ళు వదులుతలేరని చెప్పి దొంగ నాటకాలు ఆడి ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. శుక్రవారం రోజు పిలుస్తారని చెప్పి నీళ్లు రాత్రి హరీష్ రావు, ప్రభాకర్ రెడ్డి రైతులను రెచ్చగొట్టి మీరు ధర్నా చేయండి, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పెట్టి దొంగ ధర్నా చేసిండు. ఎప్పుడు కూడా ఈ సమయంలోనే ఏ సంవత్సరమైనా నీళ్లు వదలడం జరిగింది ఫిబ్రవరి మొదటి వారంలో. ఇప్పుడు కూడా ఫిబ్రవరి మొదటి వారంలో నీళ్లు వదిలినాము. దాన్ని తెలుసుకొని వాళ్ళు నాటకాలను ఖచ్చితంగా ఈ ప్రాంతం రైతుల కోసం, రైతుల పక్షాన్ని నిలబడేది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినామో రైతుల పక్షాన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇచ్చి నాటకాలు ఆడొద్దు, ప్రజలను మభ్యపెట్టొద్దు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుంది.